నమస్తే వెల్కమ్ టు SV6 న్యూస్ నేను రాణి ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం కమిషన్లు తీసుకోవడంలో నేను అన్ఫిట్ డిప్యూటీ సీఎం బట్టికి హరీష్ కౌంటర్ సైలెన్స్ బ్రేక్ చేశాం ఎయిడ్స్ నియంత్రించాం గతాన్ని గుర్తు చేసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ప్రాక్టీస్ మెస్సీతో ఆడేందుకు సిద్ధమైన ముఖ్యమంత్రి తల్లి సమాధి వద్దే 3 రోజులుగా యువతి నిద్ర అమ్మ మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనోవ్యధ చీరల షాపులో అసభ్య ప్రవర్తన ధైర్యంగా ఫిర్యాదు చేసిన మహిళలు రైట్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు స్థాయిని తగ్గించుకునే విధంగా మాట్లాడారని విమర్శించారు రాజకీయాలకు అనర్హుడిగా తనని విమర్శించడంపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం మాదిరి ఆర్థిక మంత్రిగా 20% 30% కమిషన్లు తీసుకోవడంలో తాను అన్ఫిట్ అని ఎద్దేవా చేశారు ఫైనాన్స్ డిపార్ట్ ముందు కాంట్రాక్టర్లు వచ్చి ధర్నా చేసిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు చిన్న కాంట్రాక్టర్లు ఏనాడైనా ధర్నా చేశారా అన్నారు మాజీ సర్పంచులు అరెస్టు అయిన సందర్భం ఏనాడైనా ఉందా అని అన్నారు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలన్నారు ఎవరు అన్ఫిట్ అంటూ డిప్యూటీ సీఎం బట్టిని ప్రశ్నించారు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వెనుక 50,000 కోట్ల రూపాయల స్కామ్ను బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టింది అయితే ఈ విషయం మీద గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు చాలా విషయాలు మాట్లాడినారు సరే ఒక అడుగు ముందుకేసి తమ స్థాయిని దించుకునే విధంగా నన్ను పట్టుకొని అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనేటువంటి మాట బట్టి విక్రమార్క గారు నన్ను ఉద్దేశించి మాట్లాడారు సరే బట్టి విక్రమార్క గారు అన్నట్టు నేను అన్ఫిటే కావచ్చు దేంట్లో అన్ఫిట్ నీలాగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు 20% 30% కమిషన్లు తీసుకోవడం నాకు రాలేదు దాంట్లో నేను అన్ఫిటే మీరు బాగా ఫిట్ ఇలా ఎందుకంటే మీ ఫిట్నెస్ బయటపడ్డది కదా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఏ రోజు కూడా కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటరియట్లో ఆర్థిక శాఖ కార్యాలయం ముందు ధర్నా చేసిన చరిత్ర ఏ రోజన్నా ఉందా ఈ రాష్ట్ర చరిత్రలో మన ఊరు మనబడి బిల్లులు ఇవ్వండి అని కాంట్రాక్టర్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు ధర్నా చేశారా చిన్న కాంట్రాక్టర్లు ఎప్పుడైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు గత చరిత్రలో ఏనాడైనా ధర్నా చేశారా సర్పంచులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు 10 సార్లు ధర్నాలు చేసి అరెస్ట్లైన చరిత్ర ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఉందా నోరు బారేసుకోవడం చాలా సులువు బట్టి గారు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ రాజకీయాల్లో ఫ్రస్ట్రేషన్లో నోరు జారితే మొదటికే మోసం వస్తుంది సమాధానం ఉంటే చెప్పండి లేదా మౌనంగా ఉండండి నోరెందుకు బారేసుకుంటున్నారు ఎవరు అన్ఫిట్ మా పాలనలో మా కేసీఆర్ గారు ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాడు రాష్ట్రంలో పరిశ్రమలకు వారానికి 2 రోజులు పవర్ హాలిడే హైదరాబాద్ నగరంతో సహా అన్ని పట్టణాల్లో విద్యుత్ కోతలు గ్రామాల్లో అయితే పగటిపూట కరెంటే లేదు రైతులకు 7 గంటలు 6 గంటల కరెంటు కూడా రాని దుస్థితిలో మీరు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని నెడితే 24 గంటల నాణ్యమైన కరెంటును రైతుకు పరిశ్రమలకు గృహాలకు పట్టణాలకు పల్లెలకు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఎవరు అన్ఫిట్ మీరా మేమా హూ ఈజ్ అన్ఫిట్ ఇవాళ స్కామ్ మీద మేము చెప్పాం దాని మీద సమాధానం చెప్పారా ఏదో పీపీటీ పెట్టి 2 గంటల ఉపన్యాసం దంచి కొడుతుంది విద్యుత్ లోడ్ ఇంత పెరుగుతుంది రాబోయే రోజుల్లో పవర్ డిమాండ్ ఇంత అట్లా నువ్వు చెప్పేదండి 3వ తరగతి పిల్లాడినే చెప్తాడు ప్రజలు పెరిగినా కొద్దీ అవసరాలు పెరిగినా కొద్దీ టెక్నాలజీ పెరిగినా కొద్దీ విద్యుత్ పెరుగుతూనే ఉంటుంది అవసరం వాట్ ఈజ్ న్యూ ఇన్ దాట్ దానికి పెద్ద పీపీటీ ఎందుకు నువ్వు ఇప్పుడు సింపుల్ క్యాబినెట్ మీటింగ్ తర్వాత స్వయంగా క్యాబినెట్ బ్రీఫింగ్లో మంత్రులే చెప్పారు రాష్ట్రంలో రామగుండం మక్తల్ పాల్వంచలో 3 థర్మల్ విద్యుత్ కేంద్రాలు నెలకొల్పుతాం కావాలంటే వీడియో కూడా చూపిస్తాను అక్కడ వీడియో కూడా ఉంది క్యాబినెట్ బ్రీఫింగ్లో మీరే చెప్పారు
మొన్న మేము ప్రశ్నించగానే తత్త అంటారు. లే మక్తలు కాదు మక్తల వేరే పెడతాము అని 2 రోజుల్లోనే మాట మార్చినటువంటి చరిత్ర మీది. అట్లా క్యాబినెట్లో మాట్లాడిన దానికి క్యాబినెట్ బ్రీఫింగ్లో చెప్పిన దానికి భిన్నంగా 2 రోజుల్లో ఉప ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఆ పీపీటీ ప్రజెంటేషన్ తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నకు మాట దాటవేసిండ్రు. లేదు మక్తలు అట్లా కాదు అని మాట మార్చిండ్రు. ఇంకో మాట మంత్రి గారు నిన్న ఏమంటాడు, ఇంక ఏడబై మేము టెండర్లే విలువపోతుంది, ఖర్చే పెట్టకపోతుంది, పైసలు ఖర్చు కాకముందే అవినీతి అయిందంటారా అంటుండు. మరి మీరు ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టులో 84,000 కోట్లు కూడా ఖర్చు కాకముందే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మీ రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే మీ దాకా గల్లీకి పోయి చెప్పింది కదా. ఇవాళకి కూడా చెప్తున్నారు కదా, ఖర్చు అయిందే 84,000 కోట్లు దాటపోతే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆనాడు అడ్డగోలుగా మాట్లాడినందుకు ముందు క్షమాపణ చెప్పండి. ఇవాళ మేమన్నది 50,000 కోట్ల అవినీతికి మీరు శ్రీకారం చుట్టారు. ఏ రూపాయి ఖర్చు లేకుండా, రూపాయి రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడి లేకుండా, అప్పులు లేకుండా, అప్పుల మీద వడ్డీలు లేకుండా మీరు ప్రతిపాదించిన రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ కంటే కూడా తక్కువ ధరకే ఎన్టీపీసీ కరెంట్ ఇస్తుండగా ఈ అప్పులెందుకు, ఈ పెట్టుబడి ఎందుకు, ఈ ధర ఎక్కువ పెట్టి కరెంటు కొనుడెందుకు అని మేము సూటిగా ప్రశ్న వేశాం. దానికి సమాధానం ఇచ్చారా మీరు? యూ హ్యావ్ నో ఆన్సర్. మేము అడిగిన ప్రశ్నకి ఇలా సూటిగా మీరు సమాధానం చెప్పలేదు. నేను మళ్ళీ ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఈ భారం రాష్ట్ర ప్రజల మీద పడుతుంది. మీరు చేసే తప్పులు వచ్చే 25 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలు మోయవలసి వస్తుంది. నువ్వు ఇవాళ ఉంటావు, రేపు పోతావు. నువ్వు పర్మనెంట్ కాదు. రాష్ట్రం పర్మనెంటు, ఈ రాష్ట్ర ప్రజలు పర్మనెంటు. నువ్వు చేసే అప్పు, నువ్వు చేసే తప్పుల భారం ఈ రాష్ట్ర ప్రజలు మోయవలసి వస్తుంది. నేను చెప్తున్నది డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో చెప్తా ఉన్నా. మీరు ఆల్ పార్టీ మీటింగ్ పిలవండి, నేను వచ్చి ప్రూవ్ చేస్తా. చర్చకు రండి, లేదా మీరు పిలిస్తే నేను వస్తా. ఆధారాలతో సహా నేను రుజువు చేయడానికి సిద్ధం. నేను సొల్లు మాట్లాడతలేను, సూటిగా మాట్లాడుతున్నా. మీలాగా అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని వేక్ కామెంట్స్ అసలే చేయను. ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఇలా రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఆనాడు పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు 4,000 మెగావాట్ల డెడికేటెడ్ పవర్ ప్లాంట్ కట్టి ఇవ్వాలని చట్టం చేసింది. దాని ప్రకారం ఎన్టీపీసీ 4,000 మెగావాట్లతో ప్లాంట్ నిర్మించింది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1,600 మెగావాట్ల ఉత్పత్తి వస్తే బీఆర్ఎస్ అగ్రిమెంట్ చేసుకున్నది, 1,600 తీసుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీపీసీ మరో 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తయారవుతుంది, దయచేసి మీరు పీపీఏ తీసుకోండి, ఈ కరెంటు తీసుకోండి అని ఎన్టీపీసీ మీకు ఉత్తరం రాసింది నిజమా కాదా చెప్పు. ఒక్కసారి కాదు 3 సార్లు ఎన్టీపీసీ ఉత్తరం రాసింది నిజమా అబద్ధమా సమాధానం చెప్పండి. ఎన్టీపీసీ సీఎండీ నేరుగా హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రి గారిని, భట్టి గారిని కలిసింది నిజమా అబద్ధమా చెప్పండి. ఆయన వచ్చి ఇది మీకోసమే ప్లాంట్ కట్టాము, ఈ 2,400 మెగావాట్ల కరెంటు తయారవుతుంది, మీరు అగ్రిమెంట్ చేసుకోండి, ఈ కరెంటు తీసుకోండి అన్నాడు కదా. అంటే మీరేం చేసిండ్రు? 2,400లో 800 చాలు, ఈ 1,600 మెగావాట్లు మాకు అవసరం లేదు అన్నారు. అనడమే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ బయట 5 రూపాయలకు 4 రూపాయలకే దొరుకుతుంది, మేమంతా గ్రీన్ ఎనర్జీ చేస్తాము, థర్మల్ పవర్ తగ్గిస్తాము అని ఆ రోజు చెప్పారు. ఇవి నేనేం ఉత్తగా చెప్తలేను. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టినటువంటి తెలంగాణ స్టేట్ పవర్ సెక్టార్ మీద వైట్ పేపర్ ఆన్ పవర్ సెక్టార్. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్. ఇది శాసనసభకు చెప్పిన మాట. ఇందులో ఏం చెప్పారు శాసనసభకు చెప్పినప్పుడు? పేజ్ నెంబర్ 6లో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎయిడ్స్ నియంత్రణకు పెద్ద ఎత్తున కృషి చేసినట్టు ఆంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆ రోజుల్లో తాను చేపట్టిన కార్యక్రమాలతోనే ఎయిడ్స్ ను నియంత్రించగలిగామని ఆయన అన్నారు. ఆ కారణంగానే దేశంలో ఎయిడ్స్ సంక్రమణ రేటు అతి తక్కువగా ఉన్న రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్నారు. 1995 నుంచి 1996లో ఎయిడ్స్ గురించి దేశంలో ఎవరు బహిరంగంగా మాట్లాడేవారు కాదని, కానీ తను బ్రేక్ ది సైలెన్స్ టాక్ అబౌట్ ఎయిడ్స్ అంటూ ప్రచారం మొదలుపెట్టినట్టు గుర్తు చేశారు. నేషనల్ హైవేలో ట్రక్ డ్రైవర్ల కారణంగా ఎయిడ్స్ ఎక్కువగా వ్యాప్తి అయ్యిందన్నారు. ఎయిడ్స్ గురించి మాట్లాడడం సిగ్గుచేటు కాదని, మనుషుల్ని కాపాడే పని అంటూ నాడు ప్రచారం చేశామన్నారు. ఈ రోజు ఒకసారి చూస్తే నేను ఆనందపడ్డాను. 95-96లో ఎయిడ్స్ వచ్చింది. ఆ రోజు ఎయిడ్స్ వస్తే ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. నేను 95-96లో ఒక మాట చెప్పాను, బ్రేక్ సైలెన్స్ టాక్ అబౌట్ ఎయిడ్స్ అని. ఎయిడ్స్ ఎందుకు వస్తుందంటే సెక్స్ వల్ల వస్తుంది. అలాంటప్పుడు మీరు జాగ్రత్తగా లేకపోతే బలైపోతారని ఆ రోజు నేను చెప్పాను. ఆ రోజు ఎక్కడ ఎక్కువ వచ్చిందంటే నేషనల్ హైవేస్లో ఈ డ్రైవర్లు వీళ్ళంతా కూడా ఈ బ్యాడ్ బిహేవియర్ వచ్చి చాలామంది స్ప్రెడ్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు ఇంకొక మాట కూడా మాట్లాడాను, మీ పిల్లలకి ఇంట్లో మాట్లాడమని చెప్పాను. తల్లి కానీ తండ్రి కానీ పిల్లల బిహేవియర్ మారాలంటే మీరు ఈ విషయాలు రహస్యాలని చెప్పి మాట్లాడకుండా ఉండద్దండి, చర్చ చేయమని చెప్పాను. ఈరోజు చూస్తే ఆ రోజు నేను చేసిన పనికి భారతదేశంలో ఎయిడ్స్ తక్కువ ఉండే రాష్ట్రం, బ్రహ్మాండంగా జయప్రదమైన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీతో ఫుట్బాల్ ఆడేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రోజు ప్రాక్టీస్ చేస్తున్నారు. డిసెంబర్ 13న ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఒక టీంను రేవంత్ రెడ్డి లీడ్ చేస్తుండగా మరో టీంను మెస్సీ లీడ్ చేయనున్నాడు. అధికారిక కార్యక్రమాలు ముగిసిన తర్వాత 45 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులతో కలిసి ఆడుతూ యువతకు ప్రేరణగా నిలుస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో ఓ యువతి తన తల్లి మరణాన్ని తట్టుకోలేక ఆమె సమాధి వద్దే గత 3 రోజులుగా నిద్రిస్తూ సంచలనం సృష్టించింది. యువతి తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లి పగలు రాత్రి తేడా లేకుండా సమాధి దగ్గరే ఉంటుంది. దీంతో స్థానికులు, కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. షీ టీమ్స్, సఖీ టీం, మహిళా సంక్షేమ అధికారులు స్పందించి యువతికి రక్షణ, వైద్యం అందించాలని మానవతావాదులు కోరుతున్నారు. ప్రముఖ చీరల షాప్ ఫ్రంటియర్ రాస్లో షాపింగ్ చేస్తుండగా 2 మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ లో ఉన్న ఈ షాప్లో శారీలు కొనేందుకు వచ్చిన మహిళలతో స్వామి అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. చీరను మహిళలపై డ్రాప్ చేసే క్రమంలో అనవసరంగా శరీర భాగాలు తాకాడు. 2 రోజుల్లో 2 మహిళలతో అదే రీతిలో ప్రవర్తించాడు. దీంతో మహిళలు సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా దర్యాప్తు మొదలైంది. స్వామి అలాగే ఇతర సిబ్బందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు సమాచారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కమిషన్లు తీసుకోవడంలో నేను అన్ఫిట్, డిప్యూటీ సీఎం బట్టికి హరీష్ కౌంటర్. సైలెన్స్ బ్రేక్ చేశాం, ఎయిడ్స్ నియంత్రించాం, గతాన్ని గుర్తు చేసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు. సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ప్రాక్టీస్ మెస్సీతో ఆడేందుకు సిద్ధమైన ముఖ్యమంత్రి. తల్లి సమాధి వద్దే 3 రోజులుగా యువతి నిద్ర, అమ్మ మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనోవ్యధ. చీరల షాపులో అసభ్య ప్రవర్తన, ధైర్యంగా ఫిర్యాదు చేసిన మహిళలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SV6 న్యూస్.